శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణు భగవానుని అమృత ధ్యాన స్వరూపం. సౌనకాది మనులారా, స్వయంభవ మనవాదిగా ఎందరో మహామనులు నిరంతరం వ్రత యమ నియమ పూజా స్తుతి జపసహితంగా నిరతులయ్యుండి శ్రీహరిని ధ్యానిస్తూ ఉంటారు. వారు ధ్యానించే విష్ణు భగవానుడు దేహేంద్రియ మనోబుద్ధి అహంకారములు లేనివాడు, రూపరహితుడు. ఆయన పంచభూతాలచే అసంబద్ధుడు. అతడే అన్ని ప్రాణులకు స్వామిగా, అందరినీ బంధనాలలో ఉంచి నడిపించే నియంతగా, జగత్ప్రభువుగా విశ్వాన నెలకొని ఉన్నాడు. ఆయన చైతన్య రూపుడే కాని నిరాకారుడు. ఏ ఆసక్తి లేనివాడైనా అందరి ఆసక్తులు తెలుసుకొనగలడు. అందరి దేవతల చేత పూజించబడు మహేశ్వరుడు ఆయనే. తేజస్వరూపుడై సత్వరజస్తమోగుణ భిన్నుడై కర్తృత్యాది శూన్యుడై వెలుగొందు వేల్పు విష్ణువు. ఆయన వాసనారహితుడు, శుద్ధుడు, సర్వదోషరహితుడు, పిపాసావర్జితుడు, శోక మోహాదులకు బహదూరుడు. జరామరణాలు ఆయనకుండవు. మోహం ఆయన్నంటదు. సృష్టి గాని ప్రళయం గాని ఆయనకు లేవు. శ్రీహరి సత్యస్వరూపుడు, నిష్కల పరమేశ్వరుడు, నామరహితుడు, జాగ్రత్త స్వప్న సుషుప్తి రహితుడు, అవస్థాదులకు అధ్యక్షుడు, శాంతస్వరూపుడు, దేవాదిదేవుడు ఆయనే. జాగ్రత్తాది మన అన్ని అవస్థల్లోనూ ఉండేవాడు. నిత్యుడు ఆయనే కాని ఆయన మాత్రం కార్యకారణ రహితుడు. అందరికీ అందరి ద్వారా కనిపించే మూర్త స్వరూపుడు, సూక్ష్మతమ స్వరూపుడు శ్రీహరి. అంటే కొండ కంటే పెద్దవానిగా, చీమ కంటే చిన్నవానిగా ఉండగలడు. జ్ఞానదృష్టి గల కర్మేంద్రియానికి వినబడగలడు. జ్ఞానులకు విజ్ఞానం, దివ్యదృష్టి గల వారికి పరమానంద స్వరూపం ఆయనే. విష్ణువును కనుగొనడానికి మామూలు జ్ఞానం చాలదు. తురియ అనగా అత్యుత్తమ జ్ఞానం ఉన్నవాడికి ఆయన పరమాక్షర స్వరూపం తెలుస్తుంది. అన్ని ప్రాణుల ఆత్మస్వరూపుడు, సాక్షాత్ కళ్యాణ స్వరూపుడు, శివమునిచ్చువాడు, వికారహీనుడు, వేదాంత వేద్యుడు, వేదరూపుడు, ఇంద్రియాతీతుడు, భూతేశ్వరుడు, శబ్దరూప రసస్పర్శ గంధాలనే పంచతన్మాత్ర రహితుడైన అనాది బ్రహ్మము ఆయనే. ఈ శ్రీ మహావిష్ణువే పరమయోగి. పరమహంసల ద్వారా సంపుటిత బ్రహ్మరంధ్రంలో అహం బ్రహ్మాస్మి అనే భావానికి మూలమై పరిజ్ఞాన మాత్రుడై ఉంటాడు. జితేంద్రియుడై ఈ జ్ఞానాన్ని పొంది హరిని చూడగలిగిన ఏ మానవుడైనా పరబ్రహ్మస్వరూపుడు కాగలడు. ఇక విష్ణుని అనగా నా యొక్క మూర్త ధ్యాన స్వరూపాన్ని వినిపిస్తాను అంటూ విష్ణువిలా వినిపించాడని సూత మహర్షి సౌనకాది మహామనులకు చెప్పసాగాడు. విష్ణువు కోటి సూర్య ప్రభా సంపన్నుడు, అద్వితీయ జయశీలుడు, కుంద పుష్ప గోదుగ్ధ సమాన ధవల వర్ణుడు. మోక్షాన్ని కోరుకునే మునీశ్వరు ఇట్టి స్వరూపంలో ఉన్న శ్రీహరిని ధ్యానిస్తారు. ఆ స్వరూపం అత్యంత సుందరం. విశాలమైన శంఖంతో సహస్ర సూర్య ప్రభాకలితమై ప్రచండ జ్వాలామాలతో చుట్టబడిన ఉగ్రరూపం గల చక్రంతో, శాంత స్వభావం ప్రస్ఫుటమగుచున్న సుందర వదనంతో, రక్షణకే పుట్టినట్టుగా చేతిలో సిద్ధంగా ఉన్న గదతో విరాజిల్లే రూపమిది. ఈ శ్రీ మహావిష్ణువు రత్నములతో దేదీప్యమానమైన బహుమూల్య కిరీటాన్ని ధరించి ఉంటాడు. కమలాన్ని ధరిస్తాడు. వనమాలాధారి అయి సమాన భుజస్కందాలతో, స్వర్ణభూషణాలతో, శుద్ధ వస్త్రధారి అయి విశుద్ధ దేహం సుందరకాంతు లీనచుండగా వెలుగులు విరజిమ్ముతూ సర్వకళ్యాణకారకమైన కమలంపై నిలబడి ఉంటాడు. శ్రీ మహావిష్ణువు స్వర్ణమయ శరీరుడై సుందర హారాలతో, శుభంకర భుజకీర్తులతో, రత్నకంకణ కేయూరాలతో అలంకరించబడి తన కాంతిలో అవి మెరుస్తుండగా కౌస్తుభమని ఒకవైపు, లక్ష్మీదేవి మరొక వైపు ఒదిగి ఉండగా, శోభాయమాన నేత్రాలలో కరుణ తొణికిసలాడుతుండగా వెలుగులు విరజిమ్ముతూ ఉంటాడు. అనిమాది గుణసహితుడై జగత్ సృష్టి సంహారాలు గావిస్తూ ఉండే శ్రీ మహావిష్ణువు మునులకు, దేవతలకు, దానవులకు కూడా ధ్యానగమ్యుడు, అత్యంత సుందరుడు. బ్రహ్మాది దేవతల నుండి సమస్త ప్రాణివర్గం యొక్క హృదయాలలో శ్రీహరియే ప్రాణమై వెలుగుతూ ఉంటాడు. సనాతనుడు, అవ్యయుడు, అన్నింటినీ అందరినీ మించి కృపాలువు, ప్రభువు, నారాయణుడు, దేవాది దేవుడైన శ్రీహరి మకరాకృతిలో ఉన్న కర్ణకుండలాలతో శోభిల్లుతూ ఉంటాడు. ఆయనే దుఃఖ వినాశకుడు, పూజకు అర్హుడు, మంగళమయుడు, దుష్ట సంహారకుడు, సర్వాత్ముడు, సర్వస్వరూపుడు, సర్వత్రగామి, భక్తుల సర్వగ్రహ దోష నివారకుడు అయిన భగవంతుడు. ఆయన నఖాల నుంచి చల్లని వెన్నెలలు కురుస్తున్న అనుభూతి కలుగుతుంది. సుందరములైన వేణునాథుని వేళ్ల వలె మృదువుగా వెలుగ్గా ఉంటాయి. జగత్తుకే శరణస్థలం జగన్నాథుడైన విష్ణువు. అందరికీ సుఖంనిచ్చు సంకల్పం శక్తి ఆయనకున్నాయి. సమస్త అలంకారాలచే అలంకృతుడై ఆభూషణాలై తమ పుణ్యాన్ని చూసుకొని మెరసిపోతుండగా, సుందర దేహమంతటా చందనపు పూత చల్లటి అందాన్ని ఇస్తుండగా, సౌమ్య రూపుడై సర్వదేవ సమన్వితుడై నేనే అందరిలో నివసించి రక్షించు వాసుదేవుడను అనే భావనతో భాషించువాడు శ్రీ మహావిష్ణువు. అందరి భావనలో ఉండేది కూడా ఆ వాసుదేవుడే. సూర్యమండలంలో వెలుగుతూ అగ్నిలో మండుతూ కనిపించేది కూడా ఆయనే.
ఇట్టి స్వరూపమున్న విష్ణు భగవాను ధ్యానించే మానవులు పరమగతిని పొందగలరు. ప్రాచీన కాలంలో యాజ్ఞవల్క్య మహర్షి విష్ణు స్వరూపాన్ని ధ్యానించి ధర్మోపదేశ కర్తృత్వార్హత పొంది స్మృతికారునిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా చదివిన వారికి కూడా పరమగతి ప్రాప్తిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.